महाविष्णुम् ज्वलन्तम् सर्वतोमुखम् नृसिंहम् भीषणम् भद्रम् मृत्युम् नमाम्यहम्। సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో అత్యంత ప్రాముఖ్యమైనది ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అధిక మాసం వలన మార్గశిర మాసంలో వచ్చే దానిని వైకుంఠ ఏకాదశి అని, పుష్యమాసంలో వచ్చే దానిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారం గుండా వెళ్లి శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని అనుగ్రహం పొందారని, అదే రోజున ముక్కోటి దేవతలతో స్వామి ఉత్తర ద్వారం గుండా భూమి మీదకి వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తర్వాత వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించే క్షేత్రం సింహాచలం. ఈ ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజామున స్వామికి ప్రత్యేక పూజల అనంతరం స్వామివారు ఉత్తర రాజగోపురంలో శోభాయమానంగా అలంకరించిన వేదికపై నుండి భక్తులకు కన్నుల పండుగగా దర్శన భాగ్యం కల్పిస్తారు. సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా వైశాఖవాస మునిజన వరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ మునిజన వరదా చందన రూప లక్ష్మీపతే శ్రీ నారసింహ నారసింహ సింహాచలేశ శ్రీ విష్ణు రూపా